Gospel chapter 24 verse 49. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. Luke Gospel chapter 24 verse 49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. And behold, I send the promise of my Father upon you, but tarry ye in the city of Jerusalem until ye be endued with power from on high. అలాగే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 and verse 8. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందరినూ భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాలం మరొకసారి నీ యొక్క సన్నిధిలో మేము ఈ రీతిగా తల వంచుటకు, ప్రార్థన చేయుటకు, వాక్యం వినుటకు, మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చుటకు, ఇక్కడ దాకా మేము సకల కార్యములు చేయుటకు సహాయం చేసిన మా దేవ, ఈ రాత్రి మిమ్మల్ని రంగం మీద రమ్మని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. మా హృదయాలు సంధించమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను ఈ రాత్రి వాక్యం ద్వారా తీసివేస్తామని నమ్ముతున్నాం ప్రభా. నీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచమని నమ్ముతున్నాం ప్రభా. నీ యొక్క ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచమని నమ్ముతున్నాం ప్రభా. నీ దూతలు మా మధ్యలో సంచారం చేస్తున్నాయని నమ్ముతున్నాం ప్రభా. మాలో ఉన్న ప్రతి బలహీనత ఈ రాత్రి ఇప్పుడే నీ వాక్యము ప్రారంభించడానికన్నా ముందుగానే బయటికి పోవును గాక. నీ శక్తి మమ్మల్ని నడిపించును గాక. నీ దీవెని కింద మేము నడుచుదుము గాక. నీ హస్తం మమ్మల్ని భద్రపరచును గాక. నీ కృప మమ్మల్ని కాయును గాక. ఈ రాత్రి మేము బలం పొందుకొని ఇక్కడి నుంచి బయటకు పెడదాము కాక. ఈ రాత్రి మేము విశ్వాసం పొందుకొని ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టేదాము కాక. నిశ్చయమైన నీ కృప చేత మాత్రమే మేమందరము నడుచుదుము గాక. అటు శక్తిని, అటు బలం ఈ రాత్రి మీరు మాకు దయచేస్తారు నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం ఇక్కడ ఈ మొదటి మాట చూసినట్లయితే లూక్ గాస్పెల్ చాప్టర్ 24 verse 49. ఇక్కడ ఒక మాట ఉంది. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణంలో నిలిచిండి అని వారికి చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. See, God told them to wait in the upper room in the city of Jerusalem. But he never mentioned the time. దేవుడు ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళని మీరు మేడగదిలో ఎదురు చూడండి అని చెప్పాడు. అంతేనా? ఎంతకాలం? హౌ లాంగ్? ఎంతకాలం? దానికి ఎంతకాలం ఆగాలి? 1 గంట, 2 గంటలు, 1 hour, 2 hours, 10 days, 4 months, 6 months? Didn't make any difference. Until how long is that? Just until. ఎప్పటి వరకు? 1 గంట, 2 గంటల, 4 గంటల, వారమా, 10 వారాల, 6 నెలల, సంవత్సరం దేవుడు చెప్పాల. దేవుడు ఏం చెప్పారంటే పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు. Praise the Lord. Let me tell you a secret tonight. If Lord has given you any promise in your life, ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం ఇచ్చినట్లయితే how long should you wait? ఎంతకాలం ఎదురు చూస్తావు? Until you receive it. See, God has given you a promise, but he never mentioned the time. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కానీ సమయం చెప్పాల. He said, I will give you Holy Spirit, but he never mentioned the time. So you have to wait until you receive. దేవుడు నీకు పరిశుద్ధాత్మ పొందుకుంటావని వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు పొందుకుంటావో చెప్పాలా. పొందుకునేదాకా ఎదురు చూడాలి. ఎంతకాలం? Let me tell you, God told Abraham he will receive a baby boy. Did he mention any time? దేవుడు అబ్రహాంకి కుమారుని కంటావని చెప్పాడు. సమయం చెప్పాడా? Here see, look at Abraham. He has a faith in God. He has a faith in the Lord. అబ్రహాముకి దేవుని యందు విశ్వాసం ఉంది. So the reason he waited for his child until he received. తన కుమారుని తను పొందుకునేంత వరకు అబ్రహాం ఎదురు చూశాడు. That's why he became father of faith. ఎందుకు అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు అయ్యారంటే కారణం ఒకటే. దేవుడు వాగ్దానం చేశాడు. If the promise comes from God, then you have to wait upon it until you receive. నువ్వు దాన్ని పొందుకునేంత వరకు, no matter of the time. You doesn't bother about the time, doesn't bother about your age. Even your face maybe get wrinkled, but you doesn't bother about it.
There is a promise that is waiting for you. నీ శరీరము ముడతలు పడిపోయినప్పటికీ దేవుణ్ణి కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినట్లయితే, నువ్వు వాగ్దానం నమ్మినట్లయితే, నీ శరీరం ఏమైపోయినప్పటికీ నువ్వు జీవించే ఉంటావో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరేదిగానే ఉంటుంది. ఇస్ దట్ రైట్? నిజమేనా? సరే, ఒక మాట అడుగుతున్నా. దేవుడు మనకి పరిశుద్ధాత్మ పొందుకుంటామని వాగ్దానం చేశాడు. You shall receive the Spirit of God. So it is a promise for the end time. దేవుడు అంత్యకాలానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? అంత్య దినములందు, in the book of Joel he promised that I shall pour my spirit on all the flesh. So it was a promise for the Gentile. ఇప్పుడు అన్ని జనులకు ఇచ్చిన చిట్ట చివరి వాగ్దానం, that was last promise for the churches. ఈ చివరి కాలానికి ఉన్న చిట్ట చివరి వాగ్దానం ఏంటంటే, you shall receive the Spirit. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు అన్నది. ఎప్పుడు? When? How long should I wait? Until it come to pass. అది జరిగేంత వరకు, నెరవేరేంత వరకు. Praise the Lord. See, I'll tell you a small story here. You know King David. మీకు రాజు అయిన దావీదు తెలుసు. Before he became a king, God sent his prophet Samuel to anoint him as a king. దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి దావీదుని రాజుగా అభిషేకించాడు. So he was anointed as a king, even though he doesn't have any kingdom, but he has a promise, right? సమూయేలు దావీదుని అభిషేకించాడు రాజుగా. అయితే దావీదు రాజుగా అభిషేకం పొందుకున్నాడు కానీ రాజ్యం లేదు. నిజమేనా? ఇప్పుడు దావీదు రాజ్యం పొందుకొని రాజు అవడానికి ఎంతకాలం పట్టింది? మోర్ దాన్ 13 years. 13 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎదురుదాల్సి వచ్చింది. అంటే ఎప్పుడు నేను పొందుకుంటాను ప్రభు అని అడిగాడా? Did David ask anything God? No. అయితే మనం ఏం చేస్తున్నామంటే, మన జీవితంలో దేని కొరకైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అది రాకపోతే ఏమంటున్నాం? ప్రభువా ఇంకెప్పుడు, ఇంకెప్పుడు, ఇంకెప్పుడు. ఏమ్మా ఇక్కడే ఉన్నదో చెప్పరాదు నువ్వు. But now in our days, when we are praying for something, we are asking God every time, God, when will you give me? When? There's a passing. We came to November. Still we are waiting for the promise, Lord. When will you give me? If you are really a believer of God, he doesn't need to ask God, because he knows the time. Amen. He knows you better than you. దేవుడికి నీ గురించి నీకు తెలిసిన దానికన్నా ఆయనకి బాగా తెలుసు. సో నీ జీవితంలో ఎప్పుడు నీకు ఏది అవసరమో దేవుడు అది ఎప్పుడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. ఎందుకంటే యూ నెవర్ ఆస్క్ ఏ ప్రామిస్ ఫ్రమ్ గాడ్, బట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ప్రామిస్. సో హీ నోస్ ద ప్రామిస్. సో వెన్ హీ గేవ్ యూ సంథింగ్, దెన్ హీ విల్ స్టాండ్ అప్ ఆన్ ఇట్. నీ జీవితంలో నువ్వు అడగకుండా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరాలో ఆయనకి తెలుసు. నాకు తెలియదు. ఐ డజంట్ నో అబౌట్ ఇట్, బట్ హీ నోస్ ఇట్ వెరీ వెల్. ఆయనకి చాలా బాగా తెలుసు. బికాస్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. నీ జీవితం కొరకు, నా జీవితం కొరకు దేవునికి ప్లాన్ ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ డేవిడ్, గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అబ్రహాం, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ నథానియల్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఫిలిప్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్. దేవుడికి బైబిల్లో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో దావీదు గురించి, నథానియల్ గురించి, ఫిలిప్ గురించి, అబ్రహాం గురించి, నీ గురించి, నా గురించి, అందరి గురించి ఒక ఆలోచన ఉన్నది. ఇప్పుడు మనలో మన దేవుడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. యు డోంట్ నీడ్ టు టెల్ ఎనీథింగ్ టు గాడ్. అందుకని మనం దేవుడికి ఎప్పుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. గాడ్ డజంట్ లైక్ సజెషన్స్. ఇస్ దట్ రైట్? అయితే మనము we would like to give suggestions. As I told you before, we will carry a book always with us. You know what kind of book it is? ఎప్పుడు మనతో పాటు ఒక పుస్తకం తీసుకెళ్తాం మనం. Nobody can see that book. You know what kind of book it is? A book of suggestions. వాళ్ళు అడిగిన సలహా ఇస్తాము, అడగకపోయిన సలహా ఇస్తాము. అయితే దేవుడి దగ్గరికి మనం సలహాలు తీసుకుపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని దేవుడి దగ్గర సలహాలు తీసుకుపోవద్దంటే, దేవుడికి ఏ ఒక్కరి సలహా అవసరం లేదు. గాడ్ డజంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్. ఇఫ్ యూ కెన్ సబ్మిట్ అండ్ సరెండర్ యువర్ సోల్ టు గాడ్, దెన్ గాడ్ కెన్ యూజ్ ఇట్. Amen. As an instrument, God can use it. As a vessel, God can use you.
నువ్వు దేవుడికి నిన్ను నీవు సమర్పించుకొని దేవుడు నిన్ను కానీ అప్పగించుకున్నట్లయితే దేవుడిని ఒక పనిముట్టిగా వాడుకుంటాడు, ఒక పాత్రగా వాడుకుంటాడు. నువ్వు ఖాళీ పాత్రగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇఫ్ యు ఆర్ ఎంప్టీ వెసల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ కెన్ ఏబుల్ టు యూజ్ యూ. దట్స్ వై యూ నీడ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. బిఫోర్ యూ కమ్ టు ద సర్వీస్ యూ నీడ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్. నువ్వు ఆరాధనకి రావడానికన్నా ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పాత్రని గట్టిగా చెప్దాం, ఏం చేద్దాం, ఖాళీ చేయండి. ముందు ఖాళీ అయితే శుభ్రమైనట్టే, అంతేనా? అయితే మనమేం చేస్తాం? సో మెనీ టైమ్స్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఎ సింగిల్ వర్డ్ ఫ్రమ్ ది సర్మన్ వెన్ యూ కేమ్ టు ద చర్చ్. కొన్నిసార్లు మన సంఘానికి వచ్చినప్పుడు ఒక్క మాట కూడా లోపలికి తీసుకోవడానికి ఖాళీ లేనంతగా నింపబడి మనం ఇక్కడికి వస్తున్నాం. అయితే లోకంతో మనం నింపబడద్దు, వాక్యంతో నింపబడాలా, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలా. ఏ మస్ట్ బి ఫీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమన్ ఎప్పుడైతే నువ్వు వాక్యముతోనూ ఆత్మతో నింపబడ్డావో మరి దేని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమన్ ప్రైజ్ ద లార్డ్. సీ, when you ask God for anything, stay right there until you receive it. ఇప్పుడు దేవుణ్ణి ఏదైనా అడిగినట్లయితే అది నువ్వు పొందుకునేంత వరకు దాని కొరకు నిలబడి ఉండు. ఎంతకాలం? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా విందాం. ఈరోజు మీరు మాటలు నేను గుర్తుపెట్టుకుంటున్నాను. పొందుకునేంత వరకు వేచి ఉండము. స్టే అంటిల్ యు రిసీవ్. ఎప్పటి వరకు? అది జరుగు వరకు. అంటిల్ హౌ లాంగ్? అంటిల్ ఇట్ హ్యాపెన్స్, అంటిల్ యు క్లెయిమ్ ఇట్, అంటిల్ యు బిలీవ్ ఇట్, అంటిల్ యు హోల్డ్ ఆన్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. అంటిల్ ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జరిగేంత వరకు దాన్ని నమ్మకంగా పట్టుకొని ఉండు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, డోంట్ లుక్ ఎట్ యువర్ సిచ్యువేషన్, డోంట్ లుక్ ఎట్ యువర్ సరౌండింగ్స్. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూడొద్దు, నీ చుట్టూ ఉన్న ప్రజలు చూడొద్దు. డోంట్ లుక్ ఎట్ పీపుల్, నువ్వు ప్రజలు చూడదు. డోంట్ లుక్ ఎట్ ది చర్చ్, జస్ట్ హోల్డ్ ఆన్ ఇట్. నువ్వు సంఘాన్ని కూడా చూడొద్దు, కేవలము దేవునికి ఇచ్చిన వాగ్దానం పట్టుకోను. See, there were 120 people in the upper room. They never bothered about any people that are saying outside. They are just waiting upon the word, the promise of God. వారు చేస్తున్న పని ఏంటంటే మేడలో 120 మంది ఎవరైతే ఉన్నారో బయట ఉన్న ప్రజల గురించి వారికి చింత లేదు, బాధ లేదు. వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? It was a promise of God. God told them that you should wait upon the Lord. Wait in the upper room until you receive the power from high. పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు ఎదురు చూడండి అని దేవుని చెప్పిన ఒక్క మాటకు వాళ్ళు కట్టుబడి. Let me tell you the secret here. ఈరోజు see, when you came to the church, whatever the pastor says, you would like to say amen and hallelujah. Sometimes you would like to jump and run in the church. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పినప్పుడు మనం ఆమెన్ అంటే హల్లెలూయా అంటే కేకలు పెడతాం. But now the message of the hour says that we need action. We need action. See, go in action. Testify about it. ఈరోజు వర్తమానం మనం చెప్పే మాట ఏంటంటే బైబిల్లో ఉన్నాయని మనం నమ్ముతున్నాం, అయితే క్రియ రూపంలోకి ఎంత వచ్చింది? నువ్వు చదివిన వాక్యము క్రియల్లోకి ఎంత వచ్చింది? నువ్వు నమ్మిన వాక్యం క్రియల్లోకి ఎంత వచ్చింది? నువ్వు నమ్మిన వాగ్దానం ప్రకారంగా నువ్వు ఎంతగా జీవిస్తున్నావు? If you really believe the word, then you have to act upon the word. Until unless you act upon the word, it will not work in your life. Is that right? నీ జీవితంలో నమ్మిన వాక్య ప్రకారంగా నువ్వు జీవించడం ప్రారంభించేంత వరకు అది నీ మీద పనిచేయదు. When you say amen, then Satan doesn't bother about you. When you are jumping in the church, Satan doesn't look at you. But when you start acting upon it, then we will observe and follow you and try to destroy you. Is that right? నువ్వు వాక్యం నమ్మినప్పుడు, ఆమెను చెప్పినప్పుడు అబ్బా దీన్ని పట్టించుకోడు. నువ్వు గంతులేసి హల్లెలూయా అంటున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు, కింద కడిగి దొర్లుతున్నప్పుడు అబ్బా దీన్ని చూడు. అయితే ఎప్పుడైతే నువ్వు వాక్యం నమ్మి దాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావో అప్పుడు వాడిని వెనకాల పడతాడు, అప్పుడు డిస్టర్బ్ చేస్తా ఉంటాడు. బట్ ద సేమ్ టైం ద ఏంజెల్స్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. అదే సమయంలో దేవుని యొక్క దూతలు నీ చుట్టూ కావలి కాస్తారు. బికాజ్ యు నో వై? బికాజ్ ద వర్డ్ బికేమ్ యాక్షన్ ఇన్ యువర్ లైఫ్.
ఎందుకంటే వాక్యము నీ జీవితంలో క్రియారూపంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అపవాది దాడి చేస్తుంటాడు. అదే సమయంలో దేవుడు దూతలు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేయాలి? జస్ట్ హోల్డ్ ఆన్ ఇట్. కేవలం దాని వాక్యాన్ని పట్టుకొని వచ్చు. చిన్న మాట. See, yes, testify. Don't be afraid. Get in action. Don't be afraid. When things are happening wrong in your life, you don't need to be afraid. నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి వెంబడిస్తున్నప్పుడు, when you are following the word of God, so many things will come to you. So many things will disturb you. So many things will come and attack you. So many things will come to destroy you. But let me tell you, you are a part of the word. You are part of the word. Nothing can come to you and destroy your life. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు నేను ఇబ్బంది పెట్టడానికి, శోధన గురి చేయడానికి, బాధ పెట్టడానికి, పడేయటానికి, తోసేయటానికి, నెట్టేయటానికి, తొక్కేయటానికి అనేకము నీ చుట్టూ వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. అయితే అదే సమయంలో జ్ఞాపకం పెట్టుకో, అవి ఎన్ని చేయాలని ప్రయత్నించినా అవి నేనేమీ చేయలే. ఎందుకని? నువ్వు వాక్యంలో భాగమై ఉన్నావు. యు ఆర్ నాట్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది వర్డ్ బట్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి యొక్క వాక్యంలో మాత్రమే భాగం కాదు, దేవుని యొక్క వాగ్దానంలో కూడా భాగమై ఉన్నావు. నువ్వు ఎంతకాలం అయితే వాగ్దానంలో భాగమై ఉన్నావో అంతకాలము దేవుడు నిన్ను కాపాడటానికి బద్ధుడై ఉన్నాడు. ఇట్స్ ఎన్ అబ్లిగేషన్ టు గాడ్ టు ప్రొటెక్ట్ యు బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యంలో భాగమై ఉన్న చేత, ఆయన యొక్క వాగ్దానంలో భాగమై ఉన్న కారణం చేత, ఆయన కాల్చే రక్తంలో భాగమై ఉన్న కారణం చేత, నువ్వు ఆయన యొక్క ఆలోచనలో భాగమై ఉన్న కారణం చేత, భూమికి పునాది వేయడానికన్నా ముందుగానే ఆయనలో ఉన్న కారణం చేత దేవుడు నిన్ను కాపాడబద్ధుడై ఉన్నాడు. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. యు నో, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. దట్ మీన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ థాట్. నువ్వు ఆయన ఒక ఆలోచనలో ఉన్న, దట్స్ ద రీజన్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ టుడే. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్ టు ప్రొటెక్ట్ యూ. కాబట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను కాపాడటానికి వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, నిన్ను భూమి మీద ఆయన ఎందుకు పంపించాడు అంటే, ఆయన నీకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అది నీకు ఇచ్చేదాకా ఆయన్ని కాపాడాల్సింది. ఏమన్ ప్రైజ్ లార్డ్. అమ్మ, నీ పేరేంటి? మరియమ్మ. మధ్యాహ్నం మేమిద్దరం మాట్లాడుకున్నాం, అందుకని మా అడుగుతున్నాను. ఆమె ఒకసారి గన్నేరికాయలు తిన్నది. తిన్నావా? ఎందుకు తిన్నట్టు? ఎందుకు తిన్నట్టు? చచ్చిపోదామని. పోయిందా? చెప్పండి. She has attempted suicide to die. But I'm telling you, if you are part of God, nothing will happen to you. So there is a purpose in your life. Nothing can happen to you. Her leg was broken twice. మీ కాలు 2 సార్లు ఇరిగిపోయింది, అంతేనా? It was broken twice and operated thrice. But she was here. అయితే ఆమె ఎప్పుడు ఇక్కడ ఉన్నది? కారణం ఏంటి చెప్తారు నాకు ఎవరన్నా? నీ జీవితం నీ చేతుల్లో లేదు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ బట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నీ జీవితం నీ చేతుల్లో లేదు, నీ జీవితం ఆయన చేతుల్లో ఉన్నది. కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు క్షేమంగా ఉన్నామంటున్నా. కాబట్టి మనము డోంట్ టేక్ ఎనీ క్రేజీ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ గాడ్ విల్ టేక్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కోపడమాక. మీ మాట చెప్తారు, మరియమ్మ కదా, మరియమ్మ నీ జీవితంలో చచ్చిపోవాలని పిచ్చాలు తెచ్చుకోమాక. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు నీ కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమన్నా ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మరియమ్మ ఒక్కరి జీవితమే కాదు, అందరి జీవితంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు, నువ్వు చేసే ప్రతి తప్పుడు చెడిపోయిన ఆలోచన విషయంలో కూడా నీవు సొంత ఆలోచన చేసి దేవుడికి దూరం అయి ఉన్నావు. అయితే దేవుడి యొక్క ఆలోచనలో దేవుడు నీకు దూరంగా లేడు. నువ్వు దూరంగా వెళ్ళావు కానీ ఆయన నీతో పాటే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు చెడిపోయి పారిపోయి తిరుగుతా ఉంటే దేవుడు నీ వెనకాలే ఆయన యొక్క దూతల చేత కాపలా కాస్తానే ఉన్నాడు. When you are running from the presence of God, God never sit in the throne. He was with you. He sent his best angels to protect you and bring you back to the word of God. Amen. Praise the Lord. When you are taking mad and crazy decisions, God doesn't allow it. Because you are not belong to yourself. You belong to him. నీవు నీ సొత్తు కాదు కానీ, గట్టిగా చెప్దామండి. He paid for you. ఆయన నీ కొరకు కల్వరిలో వెల చెల్లించాడు. He paid for you in the Calvary. Then it is not your life. It's his life.
నీ జీవితము ఇది నీ జీవితము కాదు, నీ జీవితము ఆయన జీవితము. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, వెన్ యూఆర్ టేకింగ్ ఎనీ డెసిషన్, ఆల్వేస్ ఐ వుడ్ లుక్ టు సే ద చర్చ్ అండ్ ద పీపుల్ హియర్. సంఘానికి ఎప్పుడైనా చెప్పే ఒక మాట, నీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందేం చేయాలి? ఎవరు చెప్పలేదు ఎప్పుడు? నేను చెప్తే చెప్పండి. బీ ఇన్ ద ప్రేయర్స్, పుట్ ఇట్ బిఫోర్ లార్డ్. ప్రభు ముందు ఉంచండి. నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన దేవుడి ముందు ఉంచావో, ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ పర్మిట్ యూ అండ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. నీవు తీసుకునే నిర్ణయం అది దేవుని చిత్తానుసారం అయితే అప్పుడు దేవుడు దానికి అనుమతిస్తాడు, దాన్ని దీవిస్తాడు, అది నెరవేరేదాకా నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. See, don't be afraid, get in action. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయటానికి నిన్ను సిద్ధపరిచినప్పుడు, ఆయన ఒక వాగ్దానం జీవితంలో ఏదైనా ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానం కొరకు నిలబడటానికి నువ్వు భయపడదు. Don't be afraid to stay for the promise of God, to follow the promise of God, or to possess the promise of God. దేవుడు ఒక వాగ్దానం నెరవేర్చుకోవడానికి నువ్వు ఎన్నడూ భయపడద్దు. ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానం ఒక క్రమంలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాగ్దాన క్రమంలో నువ్వు అడుగులేస్తూ ఉన్నప్పుడు సమస్తము నీకు వ్యతిరేకమవుతాయి. When you are following the promise of God, everything will become anti to you. ఎందుకని? It's a promise of God. Nothing can come too easy. నీ దగ్గరికి ఏది ఈజీగా రాదు. నో పెయిన్, నో గెయిన్. నొప్పి లేకుండా, బాధ లేకుండా డబ్బులు వస్తాయా? కష్టపడకుండా భోజనం వస్తుందా? కష్టపడకుండా పరలోకం వస్తుందా? ఏది రాదు. అయితే మనమేం కోరుకుంటాం? చాలామంది ఏం చేస్తారంటే, యేసు ప్రభువు నమ్ముకుంటే అన్నీ సులువుగా అయిపోతాయి అనుకుంటారు. సులువుగా కావండి. సులువుగా ఇక్కడ అన్ని కష్టాలే ఉన్నాయి. దీనికి రెడీ అయితేనే ఇక్కడికి రా. అయితే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నీ కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడతాడు. అంతేనా? యథార్థంగా లేనప్పుడు కష్టాలు అలాగే ఉంటాయి, మనం అలాగే ఉంటాం. నీతి నిజాయితీ, ఒక మాట చెప్తా. ఇఫ్ యు గేవ్ ఎనీ వర్డ్ టు గాడ్, దెన్ ఇట్ ఈస్ ఏ కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఈ మాట అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు దేవుడికి ఏదన్నా మాట ఇస్తే, ఆ మాట దేవుడికి నీకు మధ్యలో నిబంధన. యు షుడ్ హ్యావ్ టు ఒబే ద కవెనెంట్. దేవుడికి ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉండాలి. అయితే మనలో ఉన్న సమస్య ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం ఎప్పుడు అడుగుతాం, కానీ దేవుడికి మనం ఇచ్చిన మాటకి ఎప్పుడైనా కట్టుబడి ఉంటామా? గట్టిగా చెప్పండి. ఏం బలంగా రావట్లేదు. చేస్తే ఎవరు లేదు భాషగా నేను చేస్తానని ధైర్యంగా చెప్పండి. అది కూడా కట్టుబడి ఉంటామా? ఎన్నిసార్లు ఇచ్చి ఉంటాం మాట? పోనీ నేను ఇప్పుడు దాకా దేవుడికి ఒకసారి కూడా మాట ఇవ్వలేదని వాళ్ళు చెయ్యొద్దండి. సరే ఇచ్చి ఒక్కసారి కూడా మాట తప్పలేదని వాళ్ళు చెయ్యొద్దండి. మరి దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో మాట తప్పాడా? మరి మనము ఎప్పుడైనా నిలబెట్టుకున్నావా? ఒక్కసారి ఎప్పుడన్నా కానీ నిలబెట్టుకున్నామని మనం మామూలుగా ఉండమని నేల మీద ఉండవు కాళ్ళు మళ్ళీ ఆ కాసేపటికి. ఎందుకని ఈ మాట్లాంటానంటే, ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ టు యూ, హీ విల్ బి విత్ యూ అంటిల్ ఇట్ కమ్ టు పాస్. దేవుడు నీ జీవితంలో ఏదైనా కానీ నీకు ఒక మాట ఇచ్చినట్టయితే, ఆ మాట నెరవేరేదాకా దేవుడు నీతో పాటు ఉంటాడు, నిన్ను కాపాడతాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, నడిపిస్తాడు, నాయకత్వం వహిస్తాడు, మార్గం ఏంటో చూపిస్తాడు, నీకు కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, నీకు కావాల్సిన శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు, దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, నీ చుట్టూ పరిస్థితులు మొత్తం మారుస్తాడు. మరి మనము కోపడికంటే ఒక మాట చెప్తా. ఈరోజు ఏంటంటే ప్యాషన్ అయిపోయింది చర్చికి వచ్చి ఏడవటం. నేను అంటాను, ఏడ్చేది బయటికి కాదు, లోపలేడు. మారేదాకా ఏడు, మారాక నువ్వు ఏడవలసిన పర్లేదు, సంతోషం ఉంటుందంత. ఈరోజు మనకు కావాల్సింది మార్పు, ఏడుపు కాదు, కన్నీళ్ళు కాదు. ఇది ఏడ్చే కాలం, కన్నీరు పెట్టే కాలం కాదు, ఇది మారే కాలము. సో we need repentance from the bottom of the heart. We are giving so many words to God, but you are not standing on it. But this is time to stand what was you spoke to God.
ఇప్పుడు ఏ కాలంలో మనం వచ్చున్నామంటే దేవుడు మనతో మాట్లాడిన కాలం కాదండి, మనము దేవుడితో మాట్లాడే కాలంకి వచ్చున్నాం. మనం దేవుడితో ఏం మాట్లాడామో ఆ మాటకి మనం కట్టుబడి ఉండే కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు ఆయన నీకు ఇస్తాన్న ప్రతి దానికి ఆయన కట్టుబడి ఉంటాడు. Amen? Praise the Lord. So he says that they were in the upper room. They were in the upper room. వారు మేడగదిలో ఉన్నారు. What they are doing there in the upper room? Praising God. They're singing God. They're praising God. They're worshiping God. వారు మేడగదిలో ఏం చేస్తున్నారు చెప్పండి ఒక మాట, కొంచెం త్వరగా చెప్పండి. నాకు అందరు ఇక్కడే ఉన్నారా? కొంచెం చెప్పండి. వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ది అప్పర్ రూమ్? దే ఆర్ ప్రైజింగ్, దే ఆర్ సింగింగ్. ఆమేన్. బట్ లెట్ మీ టెల్ యు, నో వన్ హ్యాస్ ఎనీ డౌట్ ఇన్ దేర్ మైండ్. ఎలా ఉన్నారు మేడగదిలో? డౌట్ లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్ ఇన్ దేర్ మైండ్. వారికి రెండవ ఆలోచన లేదు. Let me tell you, they don't have any pastor in the upper room. They don't have any deacon in the upper room. They don't have any song leader in the upper room. But they were led by the Spirit of God. They were led by God himself. దేవుడు వారిని నడిపించారు మేడగదిలోకి. వాళ్ళు నడిపించడానికి అక్కడ పాస్టర్ గారు లేడు. వాళ్ళు నడిపించడానికి అక్కడ డీకన్ లేడు. వాళ్ళు పాటలు పాడించడానికి అక్కడ పాటలు పాడించే బృంద నాయకుడు లేడు, సాంగ్ లీడర్ లేడు. ఆయన అందరూ ఎలాగున్నారు? అందరూ ఒకటే ఆత్మలో ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనకేం కావాలా? గట్టిగా చెప్దామండి. పొందుకోవాలనుకున్న చెప్పండి. మన సంఘంలో మనం ఎలాగుండాలి? వినపడలే, గట్టిగా చెప్దాం. ఎక్కడ ఉన్నా నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత నీ విశ్వాసం క్రీస్తుని చూడాలి. Look unto Jesus wherever you are in the church. Doesn't matter. But you need to put your eyes on the Lord. You are coming here to hear the word of God, not to hear anything from anybody. నువ్వు సంఘానికి వచ్చింది ఏ ఒక్కరి నుంచి వేరే ఏదో ఇంటానికి కాదు. వచ్చింది దేనికంటే వాక్యం వినటానికి, కృష్ణుని గురించి వినటానికి, నీ బలహీనత పోగొట్టుకోవటానికి, టు గెయిన్ ద ఫైట్. నువ్వు విశ్వాసం పెంపొందించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మరి దేనికి ఇక్కడికి రాలా? సో ఇఫ్ యు నో ద పర్పస్ ఫర్ కమింగ్ టు ద చర్చ్, నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావో నీకు తెలిసినట్లయితే యు లుక్ ఫర్ ఇట్. నువ్వు దాని కొరకు ఎదురు చూస్తావు. యు ఆర్ కమింగ్ ఫర్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. You are coming to gain the knowledge in the word of God. Amen. And at the end, you need to be filled by the Spirit of God. నువ్వు దేని కొరకు వచ్చినప్పటికీ సంఘం నుంచి వెళ్ళేటప్పటికి చిట్ట చివరిని పొందుకునేవాల్సిన పరిశుద్ధాత్మను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో, then you can change your life. Once you receive the Spirit of God, then he will completely change your life. He will change your acts. ఆయన క్రియలు మొత్తం మారుస్తాడు, నీ జీవితం మొత్తం మారుస్తాడు. When the Holy Spirit steps into your life, especially into your heart, then you will be a brand new person in Christ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని హృదయంలో అట్టడుగు భాగంలోకి అడుగు పెట్టాడో అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? క్రీస్తులో నూతన వ్యక్తి అవుతావు. ఎప్పుడు? when he stepped inside of your heart, then you will be a brand new person in Christ. క్రీస్తులో నూతన వ్యక్తి. క్రీస్తులో నూతన వ్యక్తి అని అర్థమైంది తెలుసా? నీ పాత జీవితం మొత్తము గతించిపోయాను, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నువ్వెవరంటే నూతన పరచబడిన వ్యక్తివి. నీ లోపల ఏముండాలంటే కేవలం వాక్యం మాత్రమే. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో నువ్వు ఒక వ్యక్తి మీద కోపం కలిగి ఉండలేవు, ఒక వ్యక్తి మీద ద్వేషం కలిగి ఉండలేవు, ఒక వ్యక్తి మీద చెడ్డ స్వభావాన్ని కలిగి ఉండలేవు. కారణం ఏంటంటే దీని లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేన్ని వ్యతిరేకిస్తారంటే కేవలము లోకాన్ని, లోక సంబంధించిన దాన్ని వ్యతిరేకిస్తాడు తప్పితే ఆయన దాన్ని కాక మరి దేన్ని వ్యతిరేకించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ మన లోపలికి పరిశుద్ధాత్మ గారు దిగి వచ్చాడంటే, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను అందరికీ దూరంగా ఉంటాను, నేను ప్రత్యేకపరచబడ్డ వ్యక్తిని నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నీ జీవితంలో నీలో ఉన్న క్రియలు నువ్వెవరో తెలియజేస్తాయి. Amen. Your acts will say that what you are and what kind of spirit in your life. So you need to be very careful which kind of spirit is leading you. కాబట్టి నీ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంగతి ఏంటంటే నిన్ను ఎటువంటి ఆత్మ నడిపిస్తున్నది. You must know what kind of a spirit is leading you. If it is from the word of God, then you can be cool. ఒకవేళ నేను వాక్యం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మగా నడిపించినట్లయితే నువ్వు సందేహపడాల్సిన పని లేదు. So they were there in the upper room. They were led by the word of God.
దేవుని యొక్క వాక్యము చేత వాడు మేడగదిలో నడిపించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు దేనికి భయపడాలి? బట్ బిఫోర్ దే ఎంటర్ ఇంటు ది అప్పర్ రూమ్, ఆల్ 120 పీపుల్ ఆర్ అఫ్రేడింగ్ బై ద పీపుల్. బయట ఉన్న ప్రజలందరి చేత మేడగదిలోకి వెళ్ళటానికన్నా ముందు ఆ 120 మంది ప్రజలు భయపడుతూ ఉన్నారు. నిజమేనా? See, what they are doing in the upper room, praising and blessing God. వారు దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దేవుని స్తుతిస్తానే ఉన్నారు మేడగదిలో. And then what for? The promise. They are waiting for the promise. They are praising for the promise. See, they know it had to come. వారందరికీ ఒక సంగతి తెలుసు. ఏంటి సంగతి తెలుసు అంటే దేవుడు వాగ్దానం చేశాడు. God has promised a promise to them. They shall receive power from heaven. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం పైనుంచి మీరు శక్తిని పొందుకుంటారని చెప్పాడు. ఇప్పుడు ఈ మేడగదిలోకి వచ్చాం. ఆయన ఇక్కడ ఎదురు చూడమన్నాడు, అక్కడికి వచ్చారు. అది గమనించండి, దేవుడు చెప్పాక వాళ్ళు నమ్మాక మేడగదిలోకి రావటం అంటే అర్థమేంటి తెలుసా? వాడు ఇప్పుడు క్రియల్లోకి వచ్చింది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను వాక్యాన్ని నమ్ముతున్నా, దేవుడు నమ్ముతున్నా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా అంటున్నాం. క్రియలు ఎక్కడ? దాన్ని తగ్గట్టుగా నువ్వేం చేస్తున్నావు? See, God told them, Israel, when they are in Egypt, God told them that I have given you Canaan and go and possess it. So it's a promise of God. When they started stepping out of Egypt, that means they came into action. They came into action until they receive, until they possess the land of the promise. They are in the action for 40 years. వారు ఐగుప్తులోంచి దేవుడు ఐగుప్తులో వారు ఉండగా ఒక మాట చెప్పాడు, ఇదిగో మీకు కనాను ఇచ్చితిని. ఇప్పుడు కనాను మీకు ఇచ్చానన్నది వాగ్దానం. వారు ఆ వాగ్దానం నమ్మి ఏం చేశారు? దే బిలీవ్ ద ప్రామిస్ అండ్ దే స్టెప్డ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. వారు ఆ వాగ్దానం నమ్మి ఏం చేస్తారంటే ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చారు. వాట్ వాజ్ ఇట్? యాక్షన్ టువర్డ్స్ ది ప్రామిస్. వాట్ వీ నీడ్ దిస్ అవర్? యాక్షన్ టువర్డ్స్ ది ప్రామిస్. ఈ గడి మనకి ఏం కావాలి? ఇప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం వైపు నీ క్రియలు జరగాలి, నీ క్రియలు నేను నడిపించాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఎలాగున్నాం ఇప్పుడు? దేవుడు నాకు మంచి చదువు ఇచ్చాడు, ఏం చేద్దాం? ఇప్పుడు మైకేల్ అంటాడు, ప్రభు నాకు మంచి చదువు ఇచ్చాడు అంటాడు. ఎప్పుడు దాకా చదవాలి ఆయన? ఎప్పుడు దాకా చదవాలండి? ఇప్పుడు ఆయన ఎల్కేజీ, యూకేజీ, చెప్పండి ఎప్పుడు దాకా? మరి నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఉద్యోగం కావాలంటే ఎప్పుడు దాకా? అప్పటిదాకా, అంటే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చింది, అది నెరవేరేదాకా నువ్వు నేను ఆ జీవితం వైపు నడిపించుకోవాలి. దట్స్ వాట్ వీ నీడ్ ఇన్ దిస్ అవర్. గాడ్ హాస్ గివెన్ ఎనీ ప్రామిస్, యూ నీడ్ టు యాక్షన్ టువర్డ్ ది ప్రామిస్. యూ నీడ్ టు మూవ్ టువర్డ్ ది ప్రామిస్. యూ నీడ్ టు క్యారీ యువర్ సెల్ఫ్ టువర్డ్ ది ప్రామిస్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం వైపు నీవు నడవాలి. నీ క్రియలు నడవాలి, నీ విశ్వాసం నడవాలి, నీ జీవితం నడవాలి, నీ మాటలు నడవాలి, నీ సర్వస్వము ఆ వాగ్దానం వైపు నడవాలి. Amen. You have to believe the promise of God with all your heart. No matter what happens, no matter how long it will take, you have to keep walking towards the promise until it happen in your life. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరేంత వరకు, దేవుడైనా ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే అది సంపూర్ణమయ్యేంత వరకు నిన్ను ఆ వాగ్దానం వైపు ముందుకు నెట్టుకుంటాను పోతా ఉండాలి. ఐ డోంట్ నో, నాకు తెలియదు అది ఎంతకాలం ఉంటుంది అన్నది, కానీ అది నెరవేరేదాకా నువ్వు అడుగులు ముందుకు వేయవలసి ఉంది. Praise the Lord. See here, the message says, there you are, get in action. అదిగో అక్కడే నువ్వు ఉన్నావు. ఎక్కడ? ఏ వాగ్దానం అయితే నీ ముందున్నదో, చూడండి, నీ ముందు వాగ్దానం ఉన్నది, అదే సమయంలో నువ్వు ఇక్కడ వెనకాల ఉన్నావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అక్కడి నుంచి ముందుకు జరగవలసి ఉన్నావు. ఎక్కడికి? నీకిచ్చిన వాగ్దానం వైపుకి, నీకిచ్చిన మాట వైపుకి. ఎప్పటి వరకు అంటే అది జరిగేంత వరకు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఏదైనా ఒక పని ఇచ్చారంటే కొద్ది రోజులు కష్టపడి మళ్ళీ ఏమంటున్నాం? మళ్ళీ ఆగిపోతున్నాం. ఒక పని చేసి ఆగిపోతున్నాం, ఒక ఆలోచన చేసి ఆగిపోతున్నాం. అయితే నిజంగా నువ్వు దేవుడు ఇచ్చాడని నమ్మినట్లయితే యూ వోంట్ స్టాప్. ఈవెన్ ద రెడ్ సీ కెనాట్ స్టాప్ దెమ్. ఈవెన్ ద వాల్స్ ఆఫ్ జెరికో కెనాట్ స్టాప్ దెమ్. యు నో వై? ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. దే వాక్ ఫర్ 40 years. దే కుడ్, నథింగ్ కెన్ స్టాప్ దెమ్. వారిని ఏ ఒక్కటి ఆపలేదు. 40 ఏళ్ళు నడిచాడు. ఎర్ర సముద్రము ఆపలేకపోయింది, ఎరికో గోడలు ఆపలేకపోయింది, యోర్దాను నీళ్లు ఆపలేకపోయింది, ఏది ఆపలేకపోయింది. కారణం ఏంటంటే వాగ్దానం ఇచ్చిన వాడే వారితో పాటు ఉన్నాడు.
అలాగే ఈరోజు నువ్వు కూడా దేవుడిని నమ్మినట్లయితే, నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే, ఆ వాగ్దానం నీదనిగా నువ్వు నమ్మినట్లయితే అది నెరవేరేదాకా దేవుడు నీతో పాటు ఉండాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఏమో సరిపోవట్లేదు నాకు. దే నో ఇట్ హ్యాడ్ టు కమ్. వారందరికీ ఒక సంగతి తెలుసు, దేవుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుంది. ఎంత నిశ్చితంగా ఉన్నారు. దేర్ యు ఆర్ గెట్ ఇన్ యాక్షన్. గో టు ప్రైజింగ్ గాడ్ టిల్ ద ప్రామిస్ ఇస్ ఫుల్ఫిల్. ఏం చేయాలంటే నీ జీవితంలో ఒక వాగ్దానం దేవుడి నుంచి నువ్వు పొందుకున్న నమ్మిన తర్వాత అది నీ జీవితంలో నెరవేరేంత వరకు, అది రాకపోని అది వచ్చేంత వరకు, ప్రభువా నువ్వు ఇచ్చావు ప్రభువా నాకు ఈ వాగ్దానం అని స్తుతిస్తా ఉంటే ఒకరోజు నువ్వు దాన్ని చేరుకుంటావు. అయితే మన పరిస్థితులు ఎలాగున్నాయి? మధ్యాహ్నం కూడా మాట్లాడినట్టుంది. ప్రార్థన చేశాక జరగకపోతే ఏమంటాం? ఏంటి ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా, ఎంతకాలం ప్రభువా? ఎప్పుడో జనవరిలో అడిగాను ప్రభువా, నవంబర్ వచ్చింది, ఇంకా అవ్వలేదు ప్రభువా. ఇదే కదా అడుగుతున్నాను ఇప్పుడు దేవుడు. See, don't give time to Lord to fulfill promise in your life, because He knows His time. He has given appointments to all the children of God on this year. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడైన అపాయింట్మెంట్లు ఇచ్చాడు. అకార్డింగ్ టు హిస్ టైమ్ హి విల్ కమ్. ఆయన యొక్క సమయానికి ఆయన కిందకు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. See, I believed in 2011 that God has promised me a son. I waited for him. 2011లో దేవుడు, నేను నమ్మినప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, కుమారుని అంటాడు. So I have to wait until it come to pass. అది నెరవేరేంత వరకు నేను ఆగాలి. When I used to say that about with my wife, she doesn't say that I don't believe it. I don't bother about our belief because I believe in God. నేను ఆమె విశ్వాసం నాకు సంబంధం లేదు, నా విశ్వాసం ఆయన మీద ఉన్నది. ఇప్పుడు మీరేం చేస్తారు? నాలాగే మీరు కూడా మీకు మాట చెప్తున్నా, మీకేదైనా వాగ్దానం ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, మీరు దేవుడిని నమ్ముని చాలు. గొడవలు పెట్టట్లేదు, నేను గొడవలు పెట్టట్లా. ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఫైట్ బిట్వీన్ యువర్ ఫ్యామిలీ, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ లార్డ్ సెస్ సంథింగ్ టు యూ, ఇట్స్ ఎ పర్సనల్ థింగ్ టు యూ. You don't need to believe of your family members. You need to keep your belief in the word. Amen. It will come to pass because it's a promise of God. నీ జీవితంలో దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇస్తే నీ విశ్వాసం ఆ వాగ్దానం మీద పెట్టు. నీ కుటుంబంలో వాళ్ళు అది అవ్వద్దన్నా నువ్వు నమ్మద్దు, అవ్వద్దన్నా నమ్మద్దు. ఎందుకంటే నీ నమ్మకం దేవుళ్ళో ఉండాలి. నీ నమ్మకం దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడి నుంచి వచ్చింది అయితే నీ జీవితం తప్పక జరిగి తీరుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా జరుగుద్దా లేదా? జరుగుద్దా లేదా? సరే ఒక మాట చెప్తా. ఎంతమంది పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? అనుమానాలు వద్దుకే చెప్పాను. ఇప్పుడు దేవుడు అందరికి ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతారు? హూ వుడ్ లైక్ టు బీ ఇన్ ప్యారడైస్? ఎవ్రీబడి వుడ్ లైక్ టు బీ ఇన్ హెవెన్. సో దట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఎనీబడి సేస్ దట్ యూ కెనాట్ గో టు హెవెన్, డోంట్ బిలీవ్ దెమ్. ఎవరన్నా నువ్వు పరలోకం పోమంటే వాళ్ళ మాట మీద నమ్మద్దు. ఎందుకంటే ఇది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. ఇట్స్ ఎ పర్సనల్ ప్రామిస్ టు ఎవ్రీ వన్ దట్ ఆర్ ఇన్ దిస్ HS. ఇట్స్ ఎ పర్సనల్ ప్రామిస్. We don't know who will be in the heaven, but if you believe that, you will act upon it. Amen. It's a promise of God. ఒకవేళ దేవుడు నువ్వు పరలోకి వెళ్తావని వాగ్దానంగా నీకు ఇచ్చినట్లయితే నువ్వేం చేయాలంటే ఆ వాగ్దానం నమ్ము. ఒకవేళ దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో ఉంటే నువ్వు దానికి తగ్గట్టుగానే జీవిస్తావు. ఒకవేళ లేవా, ఈ రోజే జీవించడం ప్రారంభించు. నువ్వు నిశ్చయంగా ఆయన చిత్తంలో ఉంటే అలాగే నడిచేవాడిగా ఉంటావు. బాగుంది కదా? Praise the Lord. See, go to praising God till the promise is fulfilled. You have God promise. నీకు ఒక వాగ్దానం ఉన్నది. ఇక నువ్వు ఎవరి మాట వినొద్దు. ఎవరి మాట వినాలి? వాగ్దానం అంటేనే దేవుడి మాట. నువ్వు దేవుడి మాట విన్నాక వేరొక వ్యక్తుల మాట వినలేవు. ఆ వాక్యానికి తగినట్టుగా ఉంటే ఆ మాటలు వినడం, లేకపోతే నువ్వు వినలేవు. అంతేనా? See, if you believe God, He will stay in action. ఒకవేళ దేవుడిని నువ్వు స్వస్థపరుస్తాడు అన్నాక నువ్వేం చేయాలంటే నువ్వు దాన్ని క్రియారూపంలోకి తీసుకురావాలి. ఏ వాక్యం వచ్చినా, ఇదిగో ప్రభువా నన్ను ఈ వాక్యంలో స్వస్థపరుస్తావు. ఎంత బాగుంటుంది. నిజమేనా? వచ్చిన మాట మధ్యాహ్నం చెప్పేది మళ్ళీ గుర్తు తీసుకుని వస్తున్నారు. నువ్వు కూడా ఉన్నావు కదా. నిన్న బాపట్లకి వెళ్ళున్నాం. మొన్న బుధవారం సాయంత్రం బాపట్ల కూడిక జరిగినది. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ప్రార్థన వర్షం పెట్టారు. ముందు చెప్పాలి, అప్పటికే బాడీ అంతా చాలా వీక్గా ఉన్నది. అయినప్పటికీ ఏమో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నుంచున్నాం. బలహీనంగా ఉన్నవాళ్ళు మాత్రం రండి అన్న మొత్తం లైన్ పెట్టారు.
నేను బలహీనంగా ఉన్నా ఇక్కడ. మొత్తం లైన్ పెట్టారు, ఇంకా తప్పదు, ఆబ్లిగేషన్ కిందకి వచ్చి ప్రార్థన చేయడం బిగిన్ చేశాక అంతలో ఒక సిస్టర్ వచ్చింది. ప్రేయర్ చేయమని అడిగినది. ఆమెకు ప్రేయర్ చేసింది. కాలు నొప్పి తగ్గింది అన్నది, చెయ్యి నొప్పి ఉంది అన్నది. ఇక్కడ ఉన్నామా నువ్వు? చెయ్యి నొప్పి ఉన్నది, చెయ్యి నొప్పి తగ్గిందా అని ఇట్లా అన్నా. తగ్గినట్టే ఉంది భాస్కర్ గారు అంటుంది. ఏంటది? నమ్మిందా లేదా? సో ఇప్పుడు ఏం చేయాలి? కింద మనమే అన్నాం, సి ఇఫ్ యూ బిలీవ్ గాడ్ హీల్స్, స్టే ఇన్ యాక్షన్. ఒకవేళ దేవుడిని స్వస్థపరుస్తాడు అన్నాక నువ్వు దాని వైపే ఉండు. స్వస్థపరిచాడో లేదో డౌట్గా ఉందంటే అది పనిచేయదు. అలాగే నీ జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడో లేదో అని కూడా పనిచేయదు. నేను పరలోకం వెళతానో లేదంటే అది పనిచేయదు. నేను వెళతాను అని నమ్మకం నువ్వు కలిగి ఉంటే దానికి తగిన జీవితం కూడా కలిగి ఉంటుంది. ఈరోజు అంచనా వాగ్దానానికి తగిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఆ వాగ్దానం తగినట్టుగా జీవితం కలిగి ఉంటే నిశ్చయంగా దేవుని జీవితంలో కార్యం చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. క్రియని కలిగి ఉండము, దానిలో నడుము. సి యు గాట్ 2 wings, సో యూజ్ దెమ్. ఎన్నున్నాయి రెక్కలు మనకి? ద మెసేజ్ దట్ యు హ్యావ్ 2 wings, సో యూజ్ దెమ్, స్టే ఇన్ యాక్షన్. రెక్కలు 2 ఉన్నాయి. ప్రభు నేను పైకి వెళ్ళాలని సహాయం చేయ ప్రభు అంటున్నాం. యు హ్యావ్ 2 wings అండ్ ఆస్కింగ్ గాడ్ టు లిఫ్ట్ యు అప్. లెక్కలు నీకు ఇచ్చాడు దేవుడు, కానీ దేవుడిని ఏమడుగుతున్నావు? ప్రభువా నన్ను ఆకాశంలోకి పైకెత్తయ్యా అంటున్నావు. రెక్కలు ఇచ్చింది దేనికి? నీకు విశ్వాసం ఇచ్చింది దేనికి? వై గాడ్ హాస్ గివెన్ యూ ఫెయిత్ టు క్లెయిమ్ యువర్ ప్రామిస్. ఇప్పుడు దేవుడు నీకు విశ్వాసం ఇచ్చింది దేనికంటే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటానికి. అయితే మనమేమంటున్నాం? నువ్వే రా ప్రభా, నువ్వే చేయి ప్రభా. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే స్టిల్ వీఆర్ థింకింగ్ లైక్ ద పీపుల్ దట్ కేమ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు కానా. When they were in the wilderness, God has poured, God has rained the manna, so it came before them. Still we have same kind of mind. We don't want to work. We want the money from the heaven to your doorstep. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే నేను ఏమీ చేయను, కానీ డబ్బులు మాత్రం ఇంటి గుమ్మ ముందు కురవాలా. డబ్బు అప్పుడు గురిపించావు మన్నాని, అప్పుడు గురిపించావు పూరీళ్ళని, ఇప్పుడు గురిపించావు మళ్ళా. సో ఇప్పుడు మనం అది వారికి ఇచ్చిన వాగ్దానము. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి అడవిలో తిరిగాడు. మనం ఎక్కడ తిరుగుతున్నాం చెప్పండి? సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవాలా ఎక్కడున్నా కానీ ప్రపంచంలో, అవునా? కానీ దేవుడు మాత్రం అన్నీ చేసేయాలి, అంతేనే కదా? అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే నువ్వు అన్నీ విడిచిపెట్టి దేవుడి కోసం తిరుగుతుంటే దేవుడు నీ జీవితంలో అలాగే కురిపించగలడు. వాళ్ళు ఐగుప్తు వదిలిచ్చారు, మళ్ళీ వెళ్ళారా? మరి మనం చెడిపోయిన దారిలో చాలా వదిలేస్తాం, మళ్ళా పోతా ఉంటాం. ఎందుకని ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే నువ్వు దేవుళ్ళలో తిరిగి జన్మించిన వ్యక్తి అయితే మళ్ళా నువ్వు తిరిగి వెళ్ళావు. See here the message is that wave them back and forth, Lord I believe, Lord I believe. See, sometimes you would like to say amen to the word, but here the message that I believe. So there is a difference between saying amen and believe. సో నేను నమ్ముతున్నాను అంటానికి నువ్వు ఆమెన్ అని చెప్పడానికి తేడా ఉన్నది. ఆమెన్ అంటే అక్కడ వదిలేస్తావు, నువ్వు నమ్ముతున్నానంటే నువ్వు లోపల తీసుకుంటావు. యూ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్. దెన్ ఓన్లీ యూ కెన్ సే ఆమెన్. దెన్ ఓన్లీ యూ కెన్ సే ఐ బిలీవ్. When you started saying I believe, that means you have to act upon the promise in your life. You have to move yourself toward the promise. దేవునికి ఇచ్చిన వాగ్దానం వైపుకి నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో దాని వైపు నడవటం ప్రారంభించాలి. నిజమేనా? ఈరోజు మనం ఏం చేయలేకపోతామంటే అన్ని నమ్ముతున్నాం, నిజమే 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 నిజమే, బైబిల్ అంతా నిజమే, ఆ మాట నిజమే, ఈ మాట నిజమే అంటున్నాం. వచ్చిన మాట చూడండి, పరలోకంలో సెరుబులు కెరబులు అని తెలుసు కదా మనకి. మందసం దగ్గర కూడా కెరుబులు శరాబులు మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. శరాబులు ఎక్కడ ఉంటాయి? Where are the cherubims in the tabernacle? ఎక్కడున్నాయి శరాబులు? మందసం ఉన్నది, బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠం మీద శరాబులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఎదుగో ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉన్నది? రైట్, ఇక్కడ ఉన్నది. శరాబులు ఎక్కడ ఉన్నాయి? వాక్యం ఎక్కడ ఉంది? ఎంతకాలమైనా శరాబు అక్కడే ఉంది, ఎంతకాలమైన వాక్యం ఇక్కడే ఉన్నది.
ఈ శరాబ్ అన్నది ఎప్పుడు దగ్గరికి రాదు, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ వాక్యం అనేది ఎప్పుడు పోదు, ఇది ఇక్కడే ఉంటున్నది. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే వాగ్దానం ఇక్కడే ఉన్నది, మనమే ఇక్కడే ఉన్నాం. ఏం జరిగినది? వాగ్దానం ఎక్కడే, నేను ఎక్కడే. ఇదిగో నా వాగ్దానం ఉందంటున్నావు, దీనేపు నువ్వు జరగట్లా. పరలోక రాజ్యంలో దేవుని ఒక దూతలు ఏం చేస్తాయి? పరిశుద్ధుడు 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 అని దివారాత్రములు అలైక్య మానక స్తుతిస్తూ ఉంటాయి. ఈ రోజు మనం కూడా ఏం చేసామంటే కొద్దిమంది చూడండి, ప్రార్థనకు రమ్మంటే ఏం చేస్తారు? లైన్లో వచ్చి పాస్టర్ గారు ముందు నుంచి ఉంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి వీళ్ళు ఎదురు ప్రార్థన చేస్తారు ఆయనకి. అవునా కదా? ఏమంటారు అక్కడికి వచ్చి? వింటారా? వినరు. దేవుడు నిన్ను సేవకుడి దగ్గరికి పంపించాడు ప్రార్థన చేయటం కొరకు, నీ స్వస్థత కొరకు. ఇప్పుడు నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు హియర్ ద ప్రేయర్ ఆఫ్ ది పాస్టర్ అండ్ యూ హ్యావ్ టు సే and you have to obey and you have to say amen if you believe it, right? But sometimes some people came to the prayer line, they'll pray against the pastor. You know why? They don't sit quiet, they would like to talk. That's the reason you are losing your promise. That's the reason you are losing your health. That's the reason you are not able to claim your healing. చాలాసార్లు మనం స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటంటే, చాలాసార్లు మనకి ఇచ్చిన వాగ్దానం పొందుకోవడానికి కారణం ఏంటంటే, సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఎదురు ప్రార్థన చేసి ఆ ప్రార్థన వినం. అది చెవులోనే పడినాయి. అది చెవులో పడ్డాక నువ్వు ఏం ప్రార్థన చేస్తావు? ఇంటికి వెళ్ళాక ఆ ప్రార్థన అయిపోయాక వెళ్ళేటప్పుడు నమ్ము, అప్పుడు నువ్వు సంతోషంగా దేవుని స్తుతించు. ఈరోజు చేయాల్సిన పని అది. అది ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మాట ఉంది. See, you can't just holy holy holy. You have to say, Lord, I believe. So there is a difference between saying holy, holy, and there is a difference between saying I believe. Amen. It says, stay in action. Amen. See, they stayed in action until there came a sound from heaven like a rushing mighty wind. ఎప్పుడు దాకా వాళ్ళ మేడగదిలో వాళ్ళు ఆ క్రియారూపంలో వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఉంచారంటే, పైనుంచి ఒక బలమైన ధ్వని, ఒక బలమైన గాలి యొక్క చప్పుడు వినిపించేంత వరకు వారు అలాగే ఉన్నారు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, then they really was in action. Then they went in action. అప్పటి వరకు వాళ్ళ క్రియ లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే బలమైన గాలి ధ్వనిలాగా వారి మధ్యలోకి వచ్చిందో, వారు ఇప్పుడు క్రియ లోపలికి వచ్చారు. ఆ క్రియ కదులుతున్నారు. క్రియ కొరకు 10 రోజులు వెయిట్ చేశారు. ఎప్పుడైతే ఆ శబ్దం వచ్చిందో, పరిశుద్ధాత్మ వారి మధ్యకు దిగి వచ్చిందో, వెంటనే ఆత్మ వారి లోపలికి వచ్చినది. వెంటనే ఆత్మ వారిలో నుంచి క్రియ చేయడం ప్రారంభించినది. సో వీళ్ళు ఎదురు చూసింది దేని కొరకు? పరిశుద్ధాత్మ కొరకు. Amen. There is a promise that they waited for. వారు వాగ్దానం కొరకు ఎదురు చూశారు. The promise is of Holy Spirit. పరిశుద్ధాత్మ పొందుకుంటామని వాగ్దానం దేవుడు వారికి ఇచ్చాడు. They waited for 10 days. Because of that, they received it. వారు ఎదురు చూచిన దాన్ని వారు ఇప్పుడు పొందుకున్నారు. ఏమా? ఇక్కడ మాట చెప్పినట్టు, బ్రదర్ అండ్ సిస్టర్, వాట్ వీ సీన్ హ్యాపెన్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ ఆర్ టు పుట్ అస్ ఇన్ యాక్షన్. ఈ చివరి దినాల్లో మనం ఏదన్నా చెయ్యాలంటే ఒక్కటే, దేవుడు నీకు ఇచ్చిన వాక్యం ఏదైతే ఉన్నదో, వాగ్దానం ఏదైతే ఉన్నదో, నువ్వు దాని కొరకు జీవించటం, క్రియలు కలిగి జీవించటం. లైఫ్ విత్ యాక్ట్స్. ఆమేన్. వీ షుడ్ బి ఇన్ యాక్షన్. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. ఈరోజు మనము క్రియలు కలిగి ఉండాలి. కేవలం విన్నాను, చర్చికి వెళ్ళాను, వచ్చాను దాని మీద మన జీవితం కట్టలేము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. So he says that if something has happened around you, then people would like to say, that's right, that's pretty good, I believe. See, sometimes మన చుట్టూ ఏదైనా కానీ కార్యాలు జరిగితే, అవును నేను నమ్ముతున్నా, దేవుడు స్వస్థపరుస్తాడు అని మనం ఎలాగంటే ఒక పొడి మాటలు చెప్పేవాడిగా ఉన్నాం. దానివల్ల ప్రయోజనం ఏది లేదు. See, they say, ఇది ఇంపార్టెంట్, this is a bit important. See, he says that don't look very much like a cherubim that lives close to God. కొంచెం కష్టంగా ఉంటుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఒక సెరాబు ఎలాగైతే దేవుడికి దగ్గరగా అలాగే ఆగిపోయిందో, ఈ దగ్గరికి రాకుండా ఒక చోట ఉండిపోయిందో, నీవు కూడా అలాగే ఉండిపోవద్దని. దేవుడి సన్నిధిలోనే ఉన్నది, కానీ ఆయన దగ్గరికి రావట్లా. మనం కూడా చర్చికి వస్తున్నాం, ఆయన దగ్గర రావట్లేదు. వీఆర్ కమింగ్ టు ద చర్చ్ బట్ వీఆర్ నాట్ కమింగ్ టు క్రైస్ట్. వీఆర్ హియరింగ్ ద వర్డ్ బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద వర్డ్. వీఆర్ వెయిటింగ్ ద స్పిరిట్ బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఇట్. So what is it? There's a barrier between you and God.
నువ్వు సంఘానికి వస్తున్నావు, అయితే క్రీస్తులోకి రావటల్లా. నువ్వు వాక్యం దగ్గరికి వింటున్నావు, అయితే వాక్యం లోపల రానియటల్లా. పరిశుద్ధాత్మను తెలుసుకుంటున్నావు, కానీ పొందుకోవటల్లా. నీకు దేవుడికి మధ్యలో ఏదో ఆటంకం ఉంది. ఆటంకం ఏదో కాదు. దర్ ఇస్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. యూ హ్యావ్ టు కమ్ క్లోజ్ టు గాడ్. నాట్ ఓన్లీ కమ్ క్లోజ్ టు గాడ్, యూ హ్యావ్ టు గెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి దగ్గరికి రావటం కాదు, దేవుడు ఒక ఆత్మను నువ్వు పొందుకోవలసి ఉన్నావు. యు నో వై దే వాజ్ వెయిటెడ్ ఇన్ అప్పర్ రూమ్ ఫర్ 10 days? Not coming close to God, to receive God, to receive the Spirit of God. Amen. It says that. See, a messenger that's even closer to God than the cherubim. You believe it? ఒక వర్తమానం చెప్పే వ్యక్తి దేవుడు యొక్క మందసం దగ్గరలో ఉన్న ఈ శరాబు కన్నా కూడా దేవుడికి దగ్గరగా ఉంటాడు. నిజమేనా? See, I'll repeat you. A messenger that's even closer to God than the cherubim. శరాబు కన్నా దేవుడికి దగ్గరగా ఉండటం సాధ్యమేనా? ఒక వర్తమానికుడు ఉంటాడంటున్నాడు. అయితే లెట్ మీ టెల్ యు సీక్రెట్ హియర్. సీ, యు బికేమ్ హిస్ చైల్డ్ వెన్ యు బికేమ్ హిస్ చైల్డ్ ఆన్ బియాండ్ ది brazen altar. The cherubim is at the brazen altar, but you as a son, as a daughter, go right into the presence of God. Amen. Praise the Lord. ఇత్తడి బలిపీఠం దగ్గర ఈ శరాబులు ఆగిపోయినాయి. అయితే నువ్వు దేవుడు కుమార్తె అయినప్పుడు ఈ శరాబు అక్కడే ఉన్నది, కానీ నువ్వైతే నేరుగా దేవుడు యొక్క సన్నిధికి వచ్చి ఉన్నావు, ఆయన యొక్క ప్రసన్నతలోకి వచ్చి ఉన్నావు, ఆయన లోపల నువ్వు వచ్చి ఉన్నావు. అది ఇంకా అక్కడే ఉన్నది. కాబట్టి నువ్వు దానిలాగా అక్కడ ఆగిపోవద్దు, నువ్వు లోపలికి రమ్మని వాక్యం చెబుతున్నది. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. దేవుడు వాళ్ళందరూ మేడగదిలో ఎదురు చూడమంటే వాళ్ళందరూ బయట ఆగిపోయి ఉంటే ఎలాగుండేది? వాగ్దానం ఏం చెప్పింది? నేను నమ్ముతానండి దేవుడు మేడగదిలో ఉన్నామన్నా, నేను నమ్ముతానండి దేవుడు పరిశుద్ధాత్మను ఊదాడు, నేను నమ్ముతానండి దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఆయన బయట ఉంటే ఇట్ వోంట్ వర్క్. We should apply the token. Even if you apply the token, you cannot stand outside. You should be under the token. దేవుడు నీకు ఒక రక్తపు గుర్తు ఇచ్చా, రక్తపు గుర్తు కలిగి నువ్వు బయట ఉంటే ఆ రక్తపు గుర్తు పని చేయదు. ఆ రక్తపు గుర్తు కిందే నువ్వు ఉన్నప్పుడు ఆ రక్తపు గుర్తు నీ మీద పనిచేస్తుంది. What does it mean? You have to follow the word. You have to obey the word. So your action speaks louder than your words. నీ జీవితంలో నువ్వు మాట్లాడే మాటల కన్నా నువ్వు జీవించే జీవితం ఎక్కువ మాట్లాడుతుంది. అదే నిజమైతే నువ్వు ఆ గుర్తు కిందే నువ్వు ఉండాలి, గుర్తుకి బయట ఉండటానికి వీల్లేదు. దేవుడికి పరిశుద్ధాత్మ ఇస్తాను అంటే ఇచ్చి తీరుతాడు. If he has promised you Holy Spirit, definitely will give you. He has a way to provide the Holy Spirit. నిశ్చయంగా దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇవ్వటానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన మార్గం ఉన్నది. Praise the Lord. So he says that you don't have to go through any priest and all these things. He is your priest. So being a child of God, you doesn't need any priest because he is your priest. నువ్వు దేవుడి యొక్క కుమార్తె అయిన కారణం చేత ఎవడో వచ్చి నాకు ప్రార్థన చేస్తే నేను దేవుడి దగ్గరికి పోవాలి, ఆత్మను పొందుకోవాలి లేదండి. దేవుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నీకు ఏ యాజకుడు వచ్చి, ఏ పాస్టర్ వచ్చి ప్రార్థన చేయక్కర్లా. అది నీకు దేవుడికి సంబంధించినది. సో పరిశుద్ధాత్మ కావాలని నా లోపల ఒక మంట ఉండాలి. So I should have that kind of a zeal in my life to receive the Holy Spirit. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఆత్మను పొందుకుంటాను ఒక మంట నాకు ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం నా వెంట పడుతున్నా నేను ఆ మంటమే పడుగులేస్తాను, నేను ఆ ప్రార్థన పడుగులేస్తా, సంఘమే పడుగులేస్తాను, విశ్వాసమే పడుగులేస్తాను, క్రమమే పడుగులేస్తాను, నా జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడతాను, వాక్యం వినటానికి, లోబట్టడానికి, కట్టుబట్టడానికి, జీవించడానికి, దాని కొరకు ప్రాణం పెట్టడానికి, దాని కొరకు నా సమయం మొత్తం వెచ్చించడానికి, నాకున్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్. ఈరోజు మనకి ఏం కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనుకోవటం కాదు, దాని కొరకు నువ్వు జీవించాలి. Amen. You have to live to receive the Holy Spirit. You should not say that I want to receive, but you have to live according to the word of God, then only you are able to receive the Spirit of God. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనుకోవటం వేరు, దాని కొరకు జీవించడం వేరు. Amen. Praise the Lord. Right there in his presence as sons and daughters. Brother, I believe we got more than 2 wings. Praise the Lord. అర్థమవుతుందా మీకు? అని అంటున్నాడు ఒక చిన్న మాట అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నా. రైట్ దేర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఇప్పుడు ఆయన కుమార్తెగా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయన యొక్క సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఆయన యొక్క సన్నిధిలో ఉన్నావు అంటే నీ చుట్టూ వాక్యముతో నింపబడి ఉన్నది.
నీ చుట్టూ ఆత్మతో నింపబడి ఉన్నది. నీ చుట్టూ ఆయన యొక్క దూతల వలయము కాపలా ఉన్నది. ఇప్పుడు నువ్వు కుమారుడు కుమార్తె అయి ఉన్నావు. నువ్వు బలిపీఠం అవతలు లేవు, బలిపీఠం యువతలు ఉన్నావంటున్నావు. చెరువులు అక్కడే ఉన్నాయి, కెరాబులు అక్కడే ఉన్నాయి. అవి నీ దగ్గర రాలేవు, అవి నిన్ను ముట్టుకోలేవు, నిన్ను తాకలేవు. అవి దేవుడికి అంతకుముందు ఎంత దూరం ఉన్నాయో ఇప్పుడు అంతే దూరం ఉన్నాయి. అయితే మనమైతే ఒకప్పుడు ఆయనకి చాలా దూరంగా ఉన్నాం. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఒకప్పుడు మనం చెడిపోయిన వారిగా ఉన్నాం, ఒకప్పుడు మనం పాడైపోయిన వారిగా ఉన్నాం, ఒకప్పుడు మనం చెడ్డవారిగా ఉన్నాం, ఒకప్పుడు విశ్వాసం లేని వారిగా ఉన్నాం, ఒకప్పుడు అబద్ధాలు చెప్పేవారిగా ఉన్నాం, ఒకప్పుడు దొంగతనం చేసేవారిగా ఉన్నాం, ఒకప్పుడు వ్యభిచారంలో ఉన్నాం. అయితే దేవుడు ఇప్పుడైతే మనల్ని దూరంగా పెట్టలేదు, కానీ ఆయన మన కొరకు వచ్చి మనల్ని తీసుకొచ్చి ఇప్పుడు మనల్ని ఆయన యొక్క సన్నిధిలో పెట్టున్నాడు. అది ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యు ఆర్ నాట్ ఆఫ్టర్ ది brazen altar, but we are inside the brazen altar. We are in the presence of the Lord. Once we were there outside of the temple, but now we are in the ark now. Amen. What is in the ark? The 10 commandments. What are the 10 commandments? The word of God. Ye are the part of the word of God. So where are you now? In the ark. ఈరోజు నీవేమై ఉన్నామంటే దేవుని యొక్క వాక్యంలో భాగమై ఉన్నాం. ఒకప్పుడు బయట ఉన్న మనం తుమ్మ చెట్టు లాగా ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు తుమ్మ చెట్టుని అక్కడ ఉంచాల, దాన్ని కట్ చేసి దాన్ని ముళ్ళు తీసి దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి నరికి కొట్టి తీసుకొచ్చి దాన్ని మొత్తం చెక్కి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మందసంలో పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మందసంలో ఉన్నాం. మందసం లోపలేమన్నది? వాక్యము, 10 ఆజ్ఞలు. అంటే ఇప్పుడు నీ లోపల ఏముండాలంటే వాక్యం ఉండాలి, నీ లోపల దేవుడు యొక్క జీవితం ఉండాలి, నీ లోపల ఆయన యొక్క మాటలు ఉండాలి, నీ లోపల ఆయన యొక్క ఆత్మ ఉండాలి, నీ లోపల ఆయన యొక్క క్రియలు ఉండాలి. Praise the Lord. See, he says that, brother, I believe we got more than 2 wings. 2 రెక్కలు ఉంటాయని పైకి ఎగరగలం. You know, every cherub has 2 wings. చెరాబులకు 2 రెక్కలు ఉంటాయి. ఇప్పుడు మనకెన్ని ఉన్నాయి? We have more than 2 wings because we have Holy Spirit. 2 రెక్కల కన్నా నీకు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు. నువ్వు ఎక్కడికి కావాలని వెళ్ళగలవు. 2 రెక్కలు ఉన్న పక్షి ఎక్కడి దాకా వెళ్తుంది? కొద్ది హైట్ లాగాల్సిందే. కానీ 2 కన్నా ఎక్కువ ఉంటే ఇంకా హైట్ వెళ్ళగలవు కదా. నా మాట అర్థమవుతున్నాయా మీకు? విశ్వాసం మీరు కలిగి ఉంటే మీరు ఇంకా ఎత్తుకెగరగలరు. ప్రార్థన కలిగి ఉంటే నువ్వు ఇంకా ఎత్తుకెగరగలరు. యు గాట్ ద హోలీ గోస్ట్, దట్స్ రైట్. ఆమేన్. బట్ we ought to be in action with reverence and humility. I would like to repeat it. But we ought to be in action with reverence and humility. ఈరోజు మనము మరింతగా మన జీవితాన్ని క్రియా రూపంలోకి తీసుకురావాల్సి. క్రియ లేక దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరటల్లా. మేడగదిలో వాళ్ళు ఉండమన్నప్పుడు వాళ్ళు నమ్మారు, లోపలికి వచ్చారు. అది క్రియ. నమ్మటం వేరు, నమ్మిన తర్వాత దాని కొరకు పనిచేయటం వేరు. ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమైందో ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో ఏదైతే నీకు ఇస్తానో చెప్పాడో ఈ రాత్రి నుంచి అది నీ కొరకు ఇచ్చాడని నమ్మి దాని వైపు ఒక్కడుగేద్దామా? ఒక్కడుగు ఎక్కువ వద్దండి. ఒక్కడుగేస్తాడు, అది నువ్వు పొందుకోగలవో నీకే తెలుస్తుంది. ఒకవేళ నీకు ఆర్థికమైన ఇబ్బంది ఉన్నదా, ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చావని నమ్ముతున్నామంటావా? ఒక్కసారి ప్రార్థన చేసి ఒక్కడుగు దాని వైపు వేస్తాడు. ఇప్పటి నుంచే నీ జీవితం మారుతుంది. ఈ రాత్రి నుంచే దేవుడు నీ జీవితాన్ని మార్చగల సమర్థుడై ఉన్నాడు. Let me tell you, if anybody is sick here tonight, if you believe the promise of God that He can heal you, right now He is able to heal you. I don't know what kind of disease you have, but let me tell you, if you are able to believe the whole world. నువ్వు ఎటువంటి వ్యాధితో ఈ రాత్రి ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు. అయితే ఒక మాట చెప్తాను, దేవుడు స్వస్థపరచగలడని నమ్ముతున్నావా? నీ వ్యాధి ఏమైనా నువ్వు ముందు నమ్మగలిగితే, ప్రభువా నేను నమ్ముతున్నా నువ్వు స్వస్థపరుస్తావంటే దేవుడు ఇప్పుడే స్వస్థపరచగల సమర్థుడు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపే ఆశ్చర్యం జరగగలదు, నువ్వు నిద్రలేచే లోపే ఆశ్చర్యం జరగగలదు. నీ రిపోర్ట్లు మాత్రం తారుమారు చేసే దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఇట్స్ ఎ ప్రామిస్ టు ది బ్రైడ్. ఎందుకంటే దేవుడు వధువుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే హీలింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ టు ది బ్రైడ్. Amen. Salvation is a gift to the bride. రక్షణ దేవుడు మనకి ఇచ్చిన వరం. స్వస్థత దేవుడు ఇచ్చిన వరం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేస్. హీలింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేస్. యు నో, స్వస్థత అనేది కృపలో ఒక భాగమై ఉన్నది. దేవుడు ఈరోజు మనకి అది ఇచ్చాడు. నువ్వు కృపను నమ్మాలంటే ముందు వాక్యం నమ్మాలి. నువ్వు ఎప్పుడైతే కృపను నమ్మావో, వాక్యాన్ని నమ్మున్నావో, నువ్వు వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన వైపు అడుగులు వేసే వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అడుగులు వేయటం ప్రారంభించావో దేవుడు నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
See, not in action to try to push something on somebody, but with such reverence and humility that we could go in action. Say, oh, is us. We have seen the presence of the Almighty God. ఈరోజు నువ్వేం చేయాలంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం దొయ్యొద్దు. వాళ్ళు జరగలా, వీళ్ళ జరగలా, అట్టగైంది ఇచ్చగైంది, నేను ఉంటేనా, నేను వెళ్తేనా, నేను ఉంటేనా, నిలబడితే నాకు సపోర్ట్ చేస్తేనా, ఈ ముచ్చట్లు ఆగిపోయింది. ఏం చేద్దాం? ఇక ఆళ్ళొద్దు వీళ్ళొద్దు, నీకు దేవుడికి మధ్యలో ఎవరు లేరు, కేసు కొట్టేయండి. ఇప్పుడు దేవుడికి నీ మధ్యలో ఉన్నది ఒకడే, పరిశుద్ధాత్మ. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇక నీకు ఆయనకి మధ్యలో ఎవరు? నిన్ను దీవించేవాడిని నేనే, నీకు ఆయనకి మధ్యలో ఎవరు? నీకు అభివృద్ధి ఇచ్చేవాడిని నేనే, నీకు ఆయనకి మధ్యలో ఎవరు? ఎవరు లేరు. నువ్వు నమ్మితే నువ్వు ఆయన వైపు చూడు, నమ్మితే నువ్వు ఆయన వైపు చూడు. మళ్ళీ ఒకసారి చెప్పనా, నువ్వు నమ్మితే నువ్వు ఆయన వైపు చూడు. ఆయన దీవెనలు నువ్వు చూడగలవు, ఆయన ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు, మార్చబడిన నీ జీవితం నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడంటే వాగ్దానం వైపు ఒక్కడుగేసినప్పుడు. ఒక్కడుగు, 100 అడుగులు అడగటం నేను, ఒక్కడుగు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఒక్కడుగు వేయటానికి? నిజంగా if you can step 1 feet towards God, then he is able to come to 99 feet. నువ్వు దేవుడి వైపు ఒక్కడుగేస్తే దేవుడి వైపు 99 అడుగులు నడవగలడు. ఈ రాత్రి ఒక్కడుగేసే వాళ్ళు ఉన్నారా? దేవుడి వైపు ఒక్కడుగు. నీ స్వస్థత కొరకు ఒక్కడుగు, నీ ఆర్థిక బాధల కొరకు ఒక్కడుగు, నీ అప్పుల కొరకు ఒక్కడుగు, నీ ఇబ్బందుల కొరకు ఒక్కడుగు, నీలో ఉన్న జ్ఞానం కొరకు ఒక్కడుగు, నీ చదువు కొరకు ఒక్కడుగు, ఉద్యోగం కొరకు ఒక్కడుగు, నీ వివాహం కొరకు ఒక్కడుగు. నీ జీవితంలో నాకు ఏ వస్తువు నాకు తెలియదు కానీ దాని వైపు ప్రభువా నేను నమ్మి నీ వైపు ఒక్కడుగేస్తున్నా, నాకు కావాల్సిన అవసరం నువ్వు తీరుస్తావా? నమ్మగలవా? విత్ ఆల్ యు ఆర్ ఏబుల్ టు బిలీవ్ ఇట్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షలోమ్.